హీరోయిన్ శ్రీలీల రూట్ మార్చిందా? భవిష్యత్ కెరియర్ని పక్కాగా ప్లాన్ చేసుకుంటుందా అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న అమ్మడు టాలీవుడ్ కంటే పరభాషలకే పెద్దపీట వేస్తుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్కి వెళ్ళింది. టాలీవుడ్లో అగ్ర హీరోలతో అవకాశాల కన్నా బాలీవుడ్లో ఉత్తమం అనుకుని ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే అక్కడ 2-3 సినిమాలు చేస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే శ్రీలీల టాప్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్లో పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కన్నడ, తమిళ చిత్ర దర్శక నిర్మాతలకు రెగ్యులర్గా టచ్లో ఉంటుందని టాక్. తెలుగు దర్శక నిర్మాతలు తనకు టచ్లో ఉన్న శ్రీలీల మాత్రం ఇతర భాషలకు టచ్లో ఉండటం ఇంట్రెస్టింగ్. ఇటీవలే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. శ్రీలీల సోలోగా పేరు తెచ్చుకోవడం కోసం ప్రయత్నాలు మొదలు పెడుతోంది. ఈ నేపథ్యంలో విమెన్ సెంట్రిక్ చిత్రాన్ని లాక్ చేసింది. అయితే ఈ సినిమాకు దర్శకుడెవరు అన్నది ఇంతవరకు క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతలు తమిళ డైరెక్టర్ మిలింద్ రాజ్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కాదల్ 2 కళ్యాణం, అవల్, నెట్రికన్ లాంటి చిత్రాలు డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్గా ఈ సినిమాలు అతడికి మంచి పేరు తీసుకొచ్చాయి.